అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వం లీలలు పరమార్థంలో మరో గోపిక కథ 17వ భాగం. ఒకనాడు శ్రీకృష్ణుడు తన మిత్ర బృందంతో కలిసి ఒక గోపిక ఇంటిలో నవనీతం అపహరించడానికి వెళ్ళాట. ఆ ఇంటి యజమాని లుబ్ధుడు, పరమలుబ్ధుడు. కృష్ణయ్య వచ్చి అపహరించునని తెలిసి ఇంటిలో ఉన్న వెన్న, పాలు, పెరుగు కృష్ణయ్యకు కనపడనీయకుండా దాచిపెట్టేశాట. కృష్ణయ్య వచ్చాడు, ఇంటిలో ప్రవేశించాడు, ఇల్లంతా అన్వేషించాడు. ఎక్కడ ఏమీ కనపడలేదు. పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, అసలు మరి ఇంకే పదార్థం కూడా అతనికి కనపడలేదు. మరి అంత కష్టపడి వస్తే ఏమీ దొరక్కపోతే బాధే కదా, మరి కోపం రాదా? కృష్ణుడికి ఆ యజమానిపై పిచ్చి కోపం వచ్చేసిందట. వెంటనే వెళుతూ మంచంపై పడుకొనున్న ఆ యజమాని బిడ్డలను గిల్లి ఏడిపించి వెళ్ళాట. అంతే, ఆ ఇంటి గోపిక యశోదమ్మ దగ్గరికి పరుగున వచ్చి, అమ్మ, ఇలా జరిగింది. నా భర్తపై కోపం వస్తే నా భర్తను ఏదన్నా చేయాలి కానీ నా బిడ్డలేం చేశారమ్మా? నా శిశువులను ఏడిపించి వెళ్ళాడు అని మొరపెట్టుకుందిట. అప్పుడు యశోదమ్మ, అలాగా, ఉండమ్మా, నా కృష్ణుని రాని, ఇంటికి రాని, నేను వాడి పని చెప్తాను అని కోపం నటిస్తూ చెప్పిందిట. కృష్ణయ్య యజమానిపై కోపం వస్తే వారి బిడ్డల్ని ఎందుకు గిల్లి ఏడిపించాడో దానిలోని పరమార్థమేమిటో తెలుసుకుందాం. భగవంతునికి సమర్పించకుండా తానే పూజించు మానవుడు ద్రోహి అనబడతాడు. అట్టి వానిపై భగవంతునికి కోపం ప్రకటిస్తాడు. ఇక్కడ భగవంతునికి సమర్పించకుండా అంటే విగ్రహానికి నైవేద్యం అని కాదర్థం. భగవంతుడు అంటే కృష్ణయ్య దృష్టిలో సృష్టిలోని ప్రతి జీవి భగవంతుడితో సమానం. ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే తిని మిగిలినంతా దాచుకునేవాడు ద్రోహి అన్నాడు కృష్ణయ్య. అలా ఎవ్వరికీ పెట్టకుండా స్వార్థంతో ఉన్నదంతా దాచుకునేవారంటే భగవంతునికి అస్సలు ఇష్టం ఉండదు, కోపం కూడా. అట్లాంటి వాళ్ళు చివరికి దుఃఖం పాలవుతారు. వారే కాదు, ఆ ఫలితాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా అనుభవిస్తారు అని చెప్పడానికే పిల్లల్ని ఏడ్పించాడు. నీవు స్వార్థపరుడువై ఇతరులకు ఏమీ మిగల్చనితో నీ బిడ్డలకు కూడా ఏమీ లేకుండా పోతుంది. అంతేకాదు, మనం ఒకళ్ళకి సాయం చేస్తే మన అవసరానికి వాళ్ళు వచ్చి సాయం చేస్తారు, వాళ్ళ సాయం మనకు అందుతుంది. కానీ మనం ఎవ్వరికీ ఏమీ సాయం చేయకపోతే మన పిల్లలకు కూడా ఏ విధమైన సాయము అందదు. సాయం చేసే గుణం ఉన్నవాళ్ళు కూడా మన లోభత్వం చూసి ముందుకు రారు. మనం ఇతరుల పట్ల మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది. అదే చెడు చేస్తే ఆ చెడే మనకు తిరిగి వస్తుంది. దానికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను. ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక చిన్న చీమ నీటిలో కొట్టుకుపోతూ ఉంటే ఆ చెట్టు మీద ఉన్న ఒక పావురం చూసి అయ్యో అనుకొని ఒక ఆకును తుంపి సరిగ్గా చీమ దగ్గర పడేటట్లు చేసిందట. అంతే, ఆ చీమ ఆ ఆకుపై ఎక్కి సురక్షితంగా గట్టుకు చేరుకుందిట. మరొకసారి వేటగాడు చెట్టుపైనున్న పావురానికి బాణం గురి పెడతాడు. అది చూసి అంతకుముందు సహాయం పొందిన ఆ చీమ అయ్యో, తనకు సహాయం చేసిన పావురం ఆపదలో ఉంది అని తెలుసుకొని ఎట్లాగైనా రక్షించాలి అని అది వెళ్ళి ఆ బోయవాడి కాలుని కటుక్కున కొరికిందిట. ఆ బోయవాడు అబ్బా అని పక్కకు తిరిగాట. బాణం గురి తప్పింది. వెంటనే పావురం ఎగిరిపోయింది. కనుక మనకు చేతనైన సాయం మనం చేయాలి. నోరు లేని మూగజీవులే ఇట్లా ఒకరికొకరు సాయం చేసుకుంటుంటే నోరు ఉండి వివేకం ఉన్న మనుషులు మనం సాయం చేసుకోవద్దండి. నీవు ఇతరులకు మేలు చేసినచో నీ కుటుంబ సభ్యులు, తనయులు ఆనందయాత్రను సాగిస్తారు. నీవు స్వార్థపరుడువై ఇతరులకు ఏమీ మిగల్చనిచో నీ బిడ్డలకు కూడా ఆ పాపం అంటుకుంటుంది, ఏమీ లేకుండా పోతుంది. నీ స్వార్థ ప్రవృత్తికి నీ పిల్లలు దుఃఖములకు గురి అవుతారు. ఇతరుల క్షేమాన్ని ఎవరు కాంక్షిస్తారో వారి క్షేమమును భగవంతుడు చూస్తూ ఉంటాడు. తన సుఖములే ప్రధానమని భావించి జీవించువారు తమకు సంప్రాప్తమయ్యే దుఃఖములను తామే ఒంటరిగా అనుభవిస్తారు, తమ పిల్లలు కూడా అనుభవిస్తారు. ఇది తెలపటమే ఈ లీలలో శిశువులను ఏడిపించడంలోని అంతరార్థం.